ఒక లవ్ స్టోరీని పేట్రియాటిజంని కలుపుతూ చందు మొండేటి గారు జరిగిన ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. 100% ఉన్నట్టు చూపించారు. నాగ చైతన్య గారు జీవించేశారు క్యారెక్టర్లో, తండేల్ అనే క్యారెక్టర్లో ఒక లీడర్షిప్ క్వాలిటీ చూపిస్తూ. అలానే లవ్ స్టోరీ గురించి మాట్లాడాలంటే సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మనం చెప్పక్కర్లే. ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్తా వాళ్ళిద్దరికి. సాయి పల్లవిని హిట్ కోసమే సాయి పల్లవిని పెట్టుకుంటారని బయట ఒక టాక్ ఉంది. హిట్ కోసం సాయి పల్లవిని పెట్టుకుంటారా కాదా తెలియదు, కానీ ఇలాంటి క్యారెక్టర్స్ మాత్రం సాయి పల్లవి గారిని ఎత్తుక్కుంటూ వస్తాయేమో నాకు అర్థం కాదు, లేదా ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్తారేమో అర్థం కాదు. మూవీ మొత్తం ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రం ఆవిడ భలే పడతారు. ఇది కూడా 100% అలాంటి రోలే. అలానే నాగ చైతన్య గారిని బాగా డామినేట్ చేస్తారు కూడా ఆన్ స్క్రీన్లో. ఆవిడ ఎవరిని డామినేట్ చేయలేదని కానీ, సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇది కూడా. శ్రీకాకుళం కుర్రోడు అయిపోయాడా నాగ చైతన్య శ్రీకాకుళం కుర్రోడు అయిపోయాడా? నాగ చైతన్య శ్రీకాకుళం కుల్లోడు అయిపోయాడండి. 100% శ్రీకాకుళం కుల్లోడు అని మాట్లాడుతున్నాడండి. దొల్లగొట్టాడు అంటే నమ్మండి, దొల్లగొట్టాడు అంటే ఓ పారి మీరు వెళ్ళి చూడండి. పుష్ప రికార్డులు బద్దలవుతాయి తెలుగు స్టేట్స్ లో. పుష్ప రికార్డులు నేను అదే అన్న, కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి నేనైతే మాట్లాడను. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు కమర్షియల్గా మీరు బాక్స్ ఆఫీస్ నెంబర్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం నాగ చైతన్య గారికి చాలా మంచి సినిమాలు చూసాం. ప్రేమం అవనియండి, మజిలీ అవనియండి. సో అలాంటివన్నీ మంచి ఫీల్ గుడ్గా మంచి హార్ట్ఫుల్గా చూడాల్సి. లవర్స్ ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేస్తారో నాకు తెలియదు అన్న, కానీ అది నేను మాట్లాడను. వాళ్ళు సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వస్తారో లేదో తెలియదు నాకు. వాళ్ళు సినిమాకి పోవాలంటే ఏ సినిమా అయితే ఏందన్న, వాళ్ళు సినిమా చూస్తారా ఏంది తెలియనట్టు అడుగుతావు. ఆ గేమ్ చేంజర్ కంటే బాగుందన్న. సినిమాలో ఏడుస్తూనే ఉన్నాం, ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక పిండుతూనే ఉన్నాడు చందు మొండేటి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి దూరం అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత అక్కడ వాళ్ళు ఇరుక్కుంటారు, ఒక గుడ్డోడిని చిత్రహింసలు పెడతా ఉంటారు. అక్కడ వీళ్ళు బయటికి వస్తారా లేదా తెలీదు. ఏమైతే ఓవరాల్ గా ఇటు మూవీ అన్న, కళ్ళు మూసుకొని చూడొచ్చు. కొంచెం కాదన్నా బాగా లాగ్ అనిపించచ్చు. ఎందుకు అంటే స్లో నరేషన్ అన్న, ఇలాంటి స్టోరీ డిమాండ్ చేస్తుంది. అట్లనే మీకు మాస్ ఎలివేషన్ సీన్లు కావాలి, ఫైట్లు ఉండాలి, కుళ్ళు జోకులు ఉండాలి, ఐటమ్స్ అని పడాలి. ఇలాంటి సినిమాలో కష్టం. మంచి లవ్ స్టోరీ ఉంది, పేట్రియాటిజం ఉంది, వెళ్ళండి చూడండి అంతే.